Welcome to Healthy on TV, empowering doctors, educating patients, enhancing healthcare. వెల్కమ్ టు హెల్తీ ఆన్ టీవీ. నేను డాక్టర్ విజయ్ బత్తిన, ఫిజియోథెరపిస్ట్. స్పైనల్ కార్డ్ ఇంజురీస్ జనరల్గా ట్రామా వల్ల అవుతాయండి. ట్రామా అంటే యాక్సిడెంట్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, ఏదైనా పైనుంచి పడిపోవటం కానీ, ఇలాంటి జనరల్ రీజన్స్ వల్ల, ఫాల్ ఇన్ వాష్రూమ్స్ పెద్దవాళ్ళు అయితే ఈ స్పైనల్ కార్డ్ రికవరీ ఇంజురీస్ అన్లైక్ ఎనీ అదర్ న్యూరలాజికల్ వెరీ టిపికల్గా ఉంటాయి. అంటే ఎటిపికల్గా ఉంటాయి. ఎటిపికల్ అంటే ఒక టైం లైన్స్ అంటూ ఉండవు అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ చాలా ఫ్యాక్టర్స్. ఒకటి, మనం స్పైనల్ కార్డ్ ఇంజురీ అయిన దగ్గర నుంచి ఎంతసేపట్లో హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఎంతసేపట్లో మెడికల్ ఇంటర్వెన్షన్ స్టార్ట్ అయింది. రెండోది వయసు, కొంచెం డీజనరేటివ్ వయసు అంటే 60-70 ఇయర్స్లో, కొంచెం ఓల్డ్ ఏజెస్లో అంటే 60 to 70 ఇయర్స్ ఏజ్లో జనరల్గా రికవరీ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అవుతుంది. అలాగే కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం, అంటే కొన్ని ఇంజురీస్ ఉంటాయి, అవి జస్ట్ స్పైనల్ కార్డ్ని కొంత ఇంజురీ చేస్తాయి అన్నమాట. వీటిని కన్ఫ్యూజన్స్ అంటాము. ఇలాంటి ఇంజురీస్ సర్వసాధారణంగా 6 నెలల నుంచి 8 నెలల్లో వాళ్ళు తిరిగి వాళ్ళు పనులు చేసుకోగలుగుతారు. అయితే దీంట్లో కూడా హై కార్డ్ ఇంజురీస్ అంటే సర్వైకల్ అంటే మెడకి సంబంధించిన ఇంజురీస్ చాలా అంతకంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉంటుంది. అండ్ అది కాకుండా ఆ కన్ఫ్యూజన్ చిన్న దెబ్బ కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఎక్స్టెన్సివ్ ఇంజురీ జరిగితే, లైక్ హెమీ ట్రాన్సాక్షన్స్ అంటాం. అంటే సగం వరకు స్పైనల్ కార్డ్ కట్ అయింది అనుకోండి, అప్పుడు రికవరీ అనేది ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్. అంటే ఒకసారి రికవరీ అవ్వకపోవచ్చు కూడా. ఇంకొక రకమైన ఇంజురీ ట్రాన్సాక్షన్ ఇంజురీస్ అంటాం. అంటే పూర్తిగా స్పైనల్ కార్డ్ అనేది దెబ్బతినడం అనమాట. ట్రాన్సాక్షన్ అంటే కట్. అలాంటి పేషెంట్స్ సర్వసాధారణంగా రికవర్ అయ్యే అవకాశం బాగా తక్కువ. అంటే మినిమల్ రికవరీస్ ఉంటాయి. సో ఒక టైం లైన్ అనేది ఎందుకు డిఫైన్ చేయలేకపోతున్నాం అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇంజురీ, ఎంత టైంలో మనం తీసుకెళ్ళగలిగాము, వయసు, ఇక రకరకాల ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ ప్లే చేస్తాయి. స్పైనల్ కార్డ్ ఇంజురీస్లో ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డిఫరెంట్ ఏరియాస్లో మనకి ఇంజురీ అయినప్పుడు డిఫరెంట్ ప్రజెంటేషన్స్, అంటే డిఫరెంట్ పెరాలసిస్ ప్రజెంటేషన్స్ చూస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ అంటాం దీన్ని. ఫస్ట్ C1 నుంచి C2 దాకా ఉన్న వర్టిబ్రాని సర్వైకల్ అంటాం. ఈ సర్వైకల్ కార్డ్లో కనుక ఇంజురీ జరిగితే జనరల్గా చేతులు చాలా వీక్గా ఉంటాయి. చేతుల దగ్గర నుంచి కింద నడుము, కాళ్ళు భాగంలో కూడా వీక్నెస్ ఉంటుంది. దీన్నే క్వాడ్రిప్లీజియా అంటాం. అంటే 2 చేతులు, కాళ్ళు కూడా పక్షవాతం రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ థొరాసిక్ వర్టిబ్రా అంటే మిడ్ వర్టిబ్రా పోర్షన్ థొరాసిక్ అంటాము. ఇవి 12 ఉంటాయి అన్నమాట. ఈవెన్ ఇక్కడ జరిగినప్పుడు కూడా కొంత భాగం, కొంత చేతులు, లార్జ్లీ ట్రంక్ అండ్ లెగ్స్ కూడా పెరాలసిస్ వస్తాయి అన్నమాట. అయితే ఈ నడుము భాగం అయితే లంబార్ ఏరియా అంటాం. ఇక్కడ కనుక ఇంజురీ జరిగితే అప్పుడు వచ్చే పెరాలసిస్ని పారాప్లీజియా అంటాం. అంటే 2 కాళ్ళు కూడా పనిచేయవన్నమాట. సో ఇట్లాంటి సందర్భంలో చేతులు లంబార్లో జరిగింది కాబట్టి పైనున్న సర్వైకల్ కానీ థొరాసిక్ కానీ స్పేర్ అయినాయి కాబట్టి చాలా వరకు చేతులు వర్క్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, 99%. బట్ రికవరీ ప్యాటర్న్స్ చూసుకుంటే క్వాడ్రిప్లీజియా అంటే సర్వైకల్ కార్డ్ ఇంజురీస్, థొరాసిక్ కార్డ్ ఇంజురీస్ చాలా లేట్గా రికవర్ అవుతాయి, కొంచెం చిన్న ఇంజురీస్ అయినప్పటికీ. అయితే లంబార్ ఇంజురీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా త్వరగా కోలుకునే అవకాశం, కంపేర్ చేస్తే సర్వైకల్తో థొరాసిక్తో త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ సర్వైకల్ కావచ్చు, థొరాసిక్ కావచ్చు, లంబార్ కావచ్చు, వీటిలో ఎక్కడ స్పైనల్ కార్డ్ ఇంజురీ అయినప్పటికీ బ్లాడర్, బవల్ అంటే మోషన్కి వెళ్ళే ఒక సెన్సేషన్ కంట్రోల్, యూరిన్కి వెళ్ళే సెన్సేషన్ కంట్రోల్ జనరల్గా పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. ఇంజురీ తీవ్రతను బట్టి పేషెంట్ అనేది కోలుకుంటారు. Thank you for watching Healthy on TV.